మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఇలా మీ సమక్షంలో ఉన్నాం. సినిమా చాలా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్, వాళ్ళు ఇస్తున్న రివ్యూ, వాళ్ళ ఫేసెస్లో ఆ చిరునవ్వు చూస్తే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఈ సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు మీ ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటుంది, ఇది మా ప్రామిస్ అన్నాం. మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం వాళ్ళందరినీ చూసిన తర్వాత. అండ్ ప్రతి చోట అదే రెస్పాన్స్ కనిపిస్తోంది. సో ఈరోజు మేము వైజాగ్ రావడం జరిగింది అండ్ ఇక్కడున్న థియేటర్స్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని సర్ప్రైజ్ విజిట్లు చేశాం. డాంకుని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పంచులకి నవ్వుతున్నారు, అవన్నీ కూడా చూసి మేము చాలా చాలా ఆనందపడ్డాం. సో మా టీం అంతా, మా డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా రాజా, మా దీపిక అండ్ మా చక్రపాణి అందరూ కలిసి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ వాళ్ళందరి రియాక్షన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది, వాళ్ళ నవ్వులే మా రివ్యూలు, వాళ్ళ చప్పట్లే మా రేటింగ్లు. సో వాళ్ళని అంత ప్రేమతో వాళ్ళు థియేటర్కి వచ్చి అరే మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది సినిమా అని, మాకు చాలా బాగా నచ్చింది అని వాళ్ళు చెప్పడం మాకు ఆనందం వేసింది. ఐ థింక్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నది, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నది ఆడియన్సే. అండ్ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మాకు చాలా స్పెషల్ అనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఈ వైజాగ్లో థియేటర్స్ అన్నీ విజిట్ చేయడం జరుగుతోంది. మార్నింగ్ షో, మ్యాట్నీ అండ్ అవన్నీ కూడా థియేటర్స్కి వెళ్ళడం జరిగింది మేము. అండ్ ఇలాగే ఇక్కడి నుంచి బయలుదేరి మేము రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇలా అన్ని ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరినీ పలకరిద్దాం అనుకుంటున్నాం. వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనుకుంటాం సార్, ఈ క్యారెక్టర్ గెటప్ సీన్ గారు చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు అది మౌల్డ్ అయ్యే విధానం వేరుంటుంది. అంటే ఒక క్యారెక్టర్ గెటప్ సీన్ గారు చేస్తే నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలరు ఈ క్యారెక్టర్ని అనేది మా మైండ్లో ఉంటే మేము దానికి తగ్గట్టే రాసుకుంటూ వస్తాం కదా సార్. అండ్ మేము రాసుకున్న దానికన్నా చాలా హైకి తీసుకెళ్లారు గెటప్ సీన్ గారు. యాక్చువల్లీ మాకు ఆయనకున్న ర్యాపో కొన్ని ఇయర్స్గా మేము కలిసి ట్రావెల్ చేసాము. సో ఆ ర్యాపో వల్ల అంత కాదు ఆయనకి నాకు మళ్ళీ బయటకి ఎలా ఉందని మేము ఫస్ట్ ఆల్రెడీ ఒక షార్ట్ షూట్ చేసామండి. షూట్ చేసిన తర్వాత ఏదో తక్కువైంది బాగా అని చెప్పి లోపలికి పిలిచిన తర్వాత కొంచెం వెరైటీ ఏదో కావాలని చెప్పి చాలా రకాలుగా ట్రై చేస్తే ఇవన్నీ కాదురా, అరే నా దగ్గర అన్ని అయిపోయినాయి, అన్ని వెరైటీలు అయిపోయినాయి, ఇంక మిగిలింది ఒకటే రాని మెల్లకన్ బాబాయ్ నుంచి ఇక్కడ వరకు అన్ని ట్రై మెల్లకన్ పెట్టగానే ఎస్ ఇది బాగుంది. సో అలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మెల్లకన్ పెట్టేసి మొత్తం త్రూ అవుట్ షూట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డే అది ఆయన చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి 2-3 ట్రై చేసి అద్దంలో ఇలా చూసి ఇలా పెట్టినా బావా అని అడిగాడు. చాలా బాగుందంటే ఈయన సెట్ లోపలికి వచ్చి ఫస్ట్ సీన్ చేసాడు, అందరూ క్లాప్స్ కొట్టారు. ఎలా వచ్చింది, బాగా వచ్చిందా అన్నాడు. చాలా బాగుందండి. వెంటనే డైరెక్టర్లు ఇదే సినిమా అంతా కంటిన్యూ చేయాలి మన మరి అనవసరం కమిట్ అయ్యారు. నేను ఇప్పుడు 60 రోజులు ఆయన ఏడ్చినా, నవ్వినా, డైలాగ్ చెప్పినా అలాగే కళ్ళు పెట్టి ఆయన చేశాడు. ఐ థింక్ గ్రేట్ ఎఫర్ట్స్. ఆయనకి గ్లీజరిన్లు కళ్ళల్లో ఏవి ఏకర్లేదు, మామూలుగా రాత్రికి ఎర్రగా అయిపోయేవి. సో థ్యాంక్స్ ఫర్ ది ఎఫర్ట్స్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇస్తాడు ఏదల్లా ఒకసారి థ్యాంక్స్ చెప్పమ్మా వాళ్ళందరికీ. పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడమంటే వాళ్ళ అమ్మని చూస్తావు కదా. సాఫ్ట్వేర్ వస్తాడు సార్, కెమెరా అది తెలియదు కానీ వస్తాడు. కళ్ళు మా కెమెరామెన్ చాలా సార్ ఒక్కసారి కళ్ళు స్ట్రైట్ పెడితే ఫోకస్ చేసుకుంటా, మళ్ళీ పెట్టేసుకోండి సార్ అని. అంటే నాకు టఫెస్ట్ జాబ్ ఏంటంటే మన ఇలా కళ్ళు పెట్టినప్పుడు ఇద్దరు కనిపిస్తారు, కామన్. నడిచేటప్పుడు చాలా ఇది ఉంటుంది తెలుసు, అసలు చాలా కష్టం, తెలియదు, రోడ్డు కూడా తిరుగుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. అబ్బో మీరందరూ కూడా చూసారు సార్. కామెడీ అనే కాదండి, ఐ థింక్ కథ ఉన్న సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి. కాంటెంట్ సినిమా ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రగ్స్ కోసం చాలా జరుగుతుంది, దాని మీద అవేర్నెస్ కలిగించడానికి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటారా? నిజంగా అంటే అంత బాధ్యతంగా అంటే మేము ఆ స్థాయికి వచ్చి మేము చెప్తే అర్థమయ్యేది. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడున్న ఈ ఫీల్డ్ ఎలా ఉంది అంటే అండి, ఏది చెప్దాం అనుకున్నా దాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధానంలో అందించాలి. లేకపోతే ఏదో మేము స్పీచ్లు మెసేజ్లు ఇస్తున్నట్టు మాకు తెలుసు అని అంటారు. అంతే, అంత తెలివే. ఆడియన్స్ ఏదో మనం చెప్తే తెలుసుకునే పొజిషన్, మనం ఆడియన్సే కదా.
మనం తెర మీద చూస్తున్న అటు కూర్చొని చూస్తే మన ఆడియన్స్ అవుతాం, ఇటు వస్తే యాక్టర్స్ అయిపోయాం అంతే తప్ప. నేను కూడా సాధారణంగా చాలా సినిమాలు చూస్తాను, ప్రతి వారం నేను సినిమాకి వెళ్తాను, నేను మీ అందరిలాగే. కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దట్ అవేర్నెస్ అండి. మనము స్పెషల్గా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇది కాదండి ఇది అనగానే వాళ్ళు ఓకే సార్ మీరు చెప్పారు థ్యాంక్ యూ అనే, బికాజ్ ఎవ్రీబడి ఆర్ ఎడ్యుకేటెడ్, అందరికీ ఒక అవగాహన వస్తుంది. వీఆర్ హ్యాపీ దట్ అలాంటి రోజులు రాకుండా ఉండాలని కోరుకుంటాం. ఏదో మెసేజ్ ఇస్తే కానీ అర్థం కాదు కదా, అందరికీ స్వతహా వాళ్ళు కూడా రియాలిటీ చెక్లో అందరికీ అర్థమవుతే డెఫినెట్లీ మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తామండి. చాలా ఎక్సైటెడ్గా ఉంది, అలానే ఉంది. అండ్ ఇనీషియల్లీ చాలా నర్వస్నెస్ ఉండింది, బట్ సినిమా బయటకు వచ్చిన తర్వాత మేము అందరి రియాక్షన్స్ ఫీడ్బ్యాక్ చూసి చాలా హ్యాపీ అనిపించింది.